మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. యువానం అంటే యువకుడి రూపంలో ఉన్న పరమేశ్వర స్వరూపమైన దక్షిణామూర్తి. కొంచెం వెనక్కి వెళ్తే ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం అంటే సుప్రీం రియాలిటీ. ఈ మొత్తం సృష్టి యొక్క తత్వాన్ని ప్రకటిత తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? మౌన వ్యాఖ్య అంటే సైలెంట్ గా ఉండి ఏమీ మాట్లాడకుండానే ఈ మొత్తం సృష్టి యొక్క సుప్రీం రియాలిటీని తెలియజేస్తున్నాడు. అసలు ఏమీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది అంటే అది ముందు శ్లోకాల్లో చెప్పుకుందాం. వర్షిష్టాంతే వసద్ ఋషి గణైరావృతం బ్రహ్మనిష్టై. గొప్పవారైన మహానుభావులు, ఋషులు, సాధువులు అందరూ కూడా ఆ స్వామివారి దగ్గరగా కూర్చుని ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలని ఎంతో నిష్టగా ఉన్నారు. తర్వాత ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రానందమూర్తిం. ఆచార్య అంటే గురువు, ఆచార్యేంద్రం అంటే గురువులకే ప్రభు అయిన వాడు, అంటే గురువులకే గురువు. ఆయనే శివస్వరూపుడైన దక్షిణామూర్తి. కరకలిత చిన్ముద్ర అంటే చేతులతో చిన్ముద్రను వేసేట, అంటే బొటన వేలిని చూపుడు వేలిని పట్టుకుని ఆ ముద్ర జ్ఞానానికి సంకేతం. ఆ ముద్రలో ఎంతో ఆనందమూర్తి అయి ఉన్నాడట. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అంటే ఆయనలో ఆయన విశ్రాంతి చెందుతూ, ఆయనలో ఆయన రమిస్తూ, ముదిత వదనం అంటే ఆనందకరమైన మొహంతో ఉన్న దక్షిణామూర్తిని నేను పూజిస్తున్నా. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. చిత్రం అంటే ఆశ్చర్యంగా ఉందిట. ఎందుకు, ఎక్కడ అంటే వటతరోర్మూలే అంటే మర్రి చెట్టు మొదల్లో, వృద్ధాః శిష్య ముసలి వాళ్ళైన ఋషులేమో శిష్యులుగా ఉన్నట్ట. గురుర్ యువ బోధించే గురువేమో యువకుడిలా ఉన్నట్ట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం గురువు ఏం మాట్లాడకుండానే ఏదో బోధిస్తున్నట్ట. శిష్యాస్తు చిన్న సంశయాః గురువు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నా కూడా శిష్యులకు మాత్రం ఏదో అర్థమవుతోంది, వాళ్ళు పూర్తి జ్ఞానాన్ని పొందుతున్నారు. అందుకని చిత్రం అని మొదలైంది ఈ శ్లోకం. తర్వాత శ్లోకం నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వ విద్యానం అంటే సర్వ విద్యలకు, అన్ని కళలకు ఆయనే నిధి. నాట్యం, సంగీతం, సాహిత్యం అన్ని ఆయన నుండి పుట్టినవే. భిషజే భవరోగిణాం. భిషజే అంటే వైద్యుడు. దేనికి? భవరోగిణాం అంటే మనం ఈ దైనందిక జీవితంలో పడే అనేక రోగాలు, మానసిక శారీరక రోగాలను తీర్చగలిగే వైద్యుడు పరమేశ్వరుడే. ఈశ్వర నువ్వే దిక్కని పాదాలు పట్టుకుంటే నీ అన్ని రోగాలను నయం చేయగలిగిన వైద్యుడు ఈశ్వరుడే. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అన్ని లోకాలకు గురువైన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఈ విశ్వం మొత్తం అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక అద్దంలో కనిపిస్తున్న నగరంలా ఉంటుందిట. చూడ్డానికి బయట కనిపిస్తున్నట్టున్నా నిజానికి అది మన లోపల ఉంటుంది. అందుకే ఆ అద్దం ప్రతిబింబం ఉదాహరణ వాడారు. ఇప్పుడు ఒక అద్దాన్ని మనం ఒక సిటీకి ఎదురుగా పెడితే ఆ అద్దంలో సిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ లేదు. ఎలా అంటే తర్వాత లైను పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ అంటే మాయ వల్ల అది బయట ఉన్నట్టు కనిపిస్తుంది, యాక్చువల్ గా అది బయట లేదు, మన లోపల ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయి, అక్కడ ఒక ప్రపంచమే క్రియేట్ అవుతుంది, కానీ ఆ కళంతా లేదు, అదంతా మన మైండ్ క్రియేట్ చేసిన ఒక మాయ. మనకి మెలకు వస్తే అది పోతుంది. సేమ్ అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక మాయ. అదంతా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అదంతా నీలోనే ఉందని ఈ శ్లోకం చెప్తాను. ఇదంతా నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే తర్వాత లైన్ లో చెప్తున్నారు. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం అంటే ఎప్పుడైతే నువ్వు అవేకన్ స్టేట్ ని రీచ్ అవుతావో, అంటే నీకు పూర్తి జ్ఞానోదయం అవుతుందో, అప్పుడు నీకు అర్థమవుతుంది బయట ఒకటి లోపల ఒకటి లేదు, మొత్తం ఒకటే అని. అంటే నువ్వు అనేవాడి ఉన్నావు కదా, అదే రియాలిటీ. నీ బయట ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు చూడు, అదంతా కూడా ఒక మాయ. నువ్వు అనేవాడి ఉన్నంత సేపే ఈ మొత్తం ప్రపంచం, ఈ విశ్వం ఇదంతా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నువ్వు అనేవాడివి లేకపోతే ఇదేది కూడా లేనట్టే. దక్షిణామూర్తి స్తోత్రంలోని 2వ శ్లోకం. బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాగ్నిర్వికల్పం పునః అంటే మీరు స్ప్రౌట్స్ ని అంటే మొలకల్ని చూస్తే విత్తనంలోంచి ఉద్భవించిన ఒక చిన్ని మొలక అది ఎదుగుతూ ప్రకృతిలో విస్తరిస్తూ అనేక శాఖలు అంటే కొమ్మలుగా ఒక మహావృక్షంగా ఏర్పడుతుంది. ప్రాగ్నిర్వికల్పం పునః అంటే కానీ దానికి ముందు అది ఎలా ఉండేది? ఒక విడదీయరాని ఒక విత్తనంలో ఉండేది. సేమ్ అలాగే తర్వాత లైన్ ఏంటంటే మాయా
కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. అంటే మాయ వల్ల ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మం అంటే ఆ పరమేశ్వరుడు ఈ మొత్తం సృష్టిగా విస్తరించి దేశం కాలం లాంటి భేదాల వల్ల మనకి రకరకాలుగా కనిపిస్తుంది. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయ. అంటే ఒక మాయావి లేదా ఒక మెజిషియన్ అనేవాడు ఎలా అయితే తన మ్యాజిక్ లేదా మాయతో ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తాడో, మనని మోహింపజేస్తాడో, అలాగే పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ ప్రపంచం అనే ఇల్యూజన్ ని క్రియేట్ చేసేట. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అలాంటి గురుస్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నా. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే. ఎవరి ఉనికి అన్నిటికంటే ఎక్కువగా ప్రకాశిస్తోందో, ఎవరి స్వరూపమైతే ఎప్పుడూ నిజంగా ఉండిపోతుందో అలాంటి నిజమైన పరమాత్మ స్వరూపం ఈ అబద్ధమైన ప్రపంచం మొత్తానికి ఆధారంగా నిలుస్తున్నట్టు. అంటే మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నట్టు ఈ ప్రపంచం అంతా ఒక ఇల్యూజన్. దీని వెనుకాల ఈ సూర్యచంద్రుల కాంతిని మించే ఒక మహా తేజస్సు ఉందిట. ఆయనే పరమేశ్వరుడు. ఆ తేజస్సు మాత్రమే నిజం. మనం చూస్తున్న ఇదంతా కూడా ఆ తేజస్సును ఆధారం చేసుకుని క్రియేట్ చేయబడిన ఒక కల్పిత ప్రపంచం ఇది. సాక్షాత్ తత్వమసీతి వేదవసచ యో బోధయాత్యాశ్రితాన్. తత్వమసి అనే వేదవాక్యం ఉంది. దాని అర్థం ఏంటంటే అది నువ్వు, అంటే మనం ఎవరు అని తెలుసుకునే అత్యున్నతమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆయన నమ్ముకున్న శిష్యుల్లాంటి మనకు అందజేసేవాడు దక్షిణామూర్తి. యస్ సాక్షాత్ కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ. అలా దక్షిణామూర్తి అనుగ్రహంతో నువ్వు ఎవరు అనేది నీకు తెలిసిన నాడు మళ్ళీ నువ్వు ఈ పుట్టుక చావుల సైకిల్లో పడి బాధలు అనుభవించాల్సిన అవసరం ఉండదు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలోని మరో అద్భుతమైన శ్లోకం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అంటే చాలా రంధ్రాలు ఉన్న ఒక మట్టి కుండ లోపల ఒక దీపం ఉంటే ఆ లోపలున్న దీపం యొక్క ప్రకాశం అనేది ఆ రంధ్రాలలోంచి బయటికి వచ్చి ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ని ఎలా అయితే లైటప్ చేస్తుందో, జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. సేమ్ అలాగే మనిషి లోపలుండే జ్ఞానం లేదా నాలెడ్జ్ అనే లైట్ మన జ్ఞానేంద్రియాలైన కళ్ళు, నోరు లాంటి రంధ్రాల ద్వారా బయటికి వ్యక్తమవుతుంది, బయటకు ప్రకాశింపబడుతుంది. జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్త జగత్. అంటే నీలో ఉండే జ్ఞానం లేదా నీలో ఉండే కాన్షియస్నెస్ అనే దాని వల్ల వచ్చే కాంతి నీ నుండి బయటకు ప్రసరించి ఆ వెలుగులో ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తోందట. ఇది కొంచెం డీప్ ఉంటుంది. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక సినిమా థియేటర్ లో స్క్రీన్ మీద సినిమా ప్లే అవుతుందంటే దాని సోర్స్ ఏది? ఆ పైన ఉండే ప్రొజెక్టర్. అంటే ఆ ప్రొజెక్టర్ లోంచి సినిమా వస్తుంది, కానీ మనం స్క్రీన్ మీద సినిమా ఉందనుకుంటాం. అలాగే ఈ ప్రపంచం మొత్తం నీలో ఉంది, నీకు బయట కనిపిస్తుంది కదా అని బయట ఉందనుకోకూడదు. ప్రపంచం నువ్వే ప్రపంచం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమః శివాయ. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. అంటే అందరూ అనుకుంటూ ఉంటారట మనం అంటే ఏంటి అంటే ఈ ప్రాణం లేదా ఈ శరీరం, ఈ జ్ఞానేంద్రియాలు లేదా మనస్సు శూన్యం, ఇదే మనం అని అనుకుంటూ ఉంటారు. స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృసం వాదినః. అలా అనుకోవడమే కాకుండా శరీరమే మేము అని వాదిస్తారట కూడా. ఎలా చిన్న పిల్లలు మూర్ఖులు ఎలా వాదిస్తారో అలా వాదిస్తారట. మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే. ఇలా మనం ఈ మొత్తం సృష్టి నుంచి వేరు, మనం జస్ట్ ఈ బాడీ మాత్రమే, ఇదంతా మనం కాదు అని ఈ అజ్ఞానం అంతా ఈ మాయ వల్ల వస్తుంది. ఈ మాయ నుంచి మనం బయట పడేసేవాడు ఎవడు, దీన్ని సంహరించేవాడు ఎవరు అంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వ సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడే మనకి గురువై దక్షిణామూర్తి ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు. హరహరం మహాదేవ. దక్షిణామూర్తి స్తోత్రంలోని 6వ శ్లోకం. ఈ శ్లోకంలో జగద్గురువైన ఆది శంకరాచార్యుల వారు మెయిన్ ఫోకస్ చేస్తుంది ఏంటంటే అద్వైత సిద్ధాంతాన్ని. అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మే ఈ మొత్తం సృష్టి. దాదాపు అన్ని శ్లోకాలు ఇదే కాన్సెప్ట్ ని మనకు చెప్తాయి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
అంటే గ్రహణం టైంలో సూర్యుడు గాని చంద్రుడు గాని రాహు చేత కప్పబడి ఉంటారు. కొంతసేపు సూర్యుడు గాని చంద్రుడు గాని కనిపించడు ఆ ప్రభావం చేత. అలా అని వాళ్ళు లేనట్టు కాదు. ఎప్పుడైతే గ్రహణం ముగుస్తుందో వాళ్ళ కాంతిని వాళ్ళు ప్రసరింపజేస్తారు. మళ్ళీ సన్మాత్ర కరణోపసంహారణతో యోభూత్ సుషప్తః పుమాన్. సేమ్ మనం ఎప్పుడైతే డీప్ స్లీప్ లో ఉంటామో అప్పుడు మొత్తం ఈ కాన్షియస్నెస్ ఏది పనిచేయదు, మన సెన్సెస్ పనిచేయవు. కానీ అలా అని మనం ఈ కాన్షియస్నెస్ ని సెన్సెస్ ని కోల్పోతున్నామా? ఎప్పుడైతే ఆ నిద్ర నుండి మనం జాగృతం అవుతామో మళ్ళీ మన సెన్సెస్ మనకి తిరిగి వస్తాయి. అంటే అవి ఉన్నాయి, మనం నిద్రపోయినంత మాత్రం అవి ఎక్కడికో పోయినట్లు కాదు. అదే తర్వాత లైన్ లో చెప్తున్నారు, ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. అంటే ఇక్కడ నిద్రపోవడం అనేది అజ్ఞానం, మేల్కొనడం అనేది జ్ఞానం. ఎప్పుడైతే మనకి జ్ఞానం వచ్చిందో ఆ నిద్రపోవడం అనేది తాత్కాలికమే, బట్ బియాండ్ దట్ మన కాన్షియస్నెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ సృష్టి మనలోనే ఉంది, ఆ పరమేశ్వరుడు కూడా మనలోనే ఉన్నాడు అని గుర్తించే జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు. తస్మై శ్రీ గురమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలోని 7వ శ్లోకం, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి. అంటే మనం చిన్నతనంలో లేదా తెలియనితనంలో ఉన్నా, పూర్తి అవేకన్ స్టేట్ లో ఉన్నా, వేరే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వ్యావృత్తాస్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా. ఒక్కటి మాత్రం ఎప్పుడు అవేకన్ గా హై కాన్షియస్నెస్ తో ప్రకాశిస్తూ ఉంటుందట, అదే మన ఆత్మ. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. అంటే ఇలాంటి అత్యున్నతమైన జ్ఞానాన్ని తాను చిన్ముద్ర ద్వారా, అంటే జ్ఞాన ముద్ర ద్వారా మనందరికీ తెలియజేసే మహానుభావుడు దక్షిణామూర్తి. అలాంటి దక్షిణామూర్తికి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, నేను నమస్కరిస్తున్నా. దక్షిణామూర్తి స్తోత్రంలోని 8వ శ్లోకం, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః. అంటే మనం అందరం ఈ విశ్వం లేదా ఈ ప్రపంచాన్ని అనేక కోణాల్లో చూస్తాం. అంటే కార్యం కారణం సంబంధంగా, యజమాని పనివాడు, గురువు శిష్యుల సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం, ఇలా వేర్వేరు కోణాల్లో చూస్తుంటాం. కానీ స్వప్నే జాగ్రత్త వాయయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే నిజానికి మనం ఇలా అందరినీ వేర్వేరు కోణాల్లో చూస్తున్నాం, అది మన భ్రమ మాత్రమే. నిజానికి ఈ కార్యం కారణం, పనివాడు, యజమాని, గురువు శిష్యుడు, తండ్రి కొడుకు అందరూ ఒకడే. ఈ అబద్ధమైన మన పర్స్పెక్టివ్ నుంచి మనం ఎప్పుడు ఈ నిజాన్ని తెలుసుకోగలుగుతాం అంటే ఈ సమస్త విశ్వానికి గురువైన దక్షిణామూర్తిని మనం ఆశ్రయించినప్పుడు. దక్షిణామూర్తి స్తోత్రంలోని 9వ శ్లోకం, భూరంభాంస్య నలో నీలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్. అంటే పంచభూతములైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు, ఈ 5ంటితో పాటు మహర్నాథో హిమాంశు అంటే బుద్ధి, ఆత్మ, హిమాంశు అంటే చంద్రుడు, మనఃకారకుడు అంటే మనస్సు, మొత్తం 8 ఎలిమెంట్స్. తర్వాత లైను, ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అంటే ఆ విధంగా చరాచర అంటే మూమెంట్ ఉన్నవి, లేనివి, ఇలా 8 రకాలుగా ఉన్న ఈ మొత్తం సృష్టి ఆ పరబ్రహ్మై, ఆ దక్షిణామూర్తి అయి ప్రకాశిస్తూ ఉందిట. నాణ్యత్ కించన విద్యతే విమ్రసతాం యస్మాత్ పరస్మాత్ విభో. 8గా ఉన్న ఈ మొత్తం సృష్టి నిజానికి ఒక్కటే, అదే ఆ పరబ్రహ్మ స్వరూపమైన దక్షిణామూర్తి అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే మళ్ళీ ఆ దక్షిణామూర్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలోని చివరిదైన 10వ శ్లోకం, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే. అంటే ఈ దక్షిణామూర్తి అనే పరమేశ్వర తత్వం అనేది సమస్త జీవులలోనూ ఆత్మ రూపంలో ఉంటాడట. అంటే ఆయన సర్వాంతర్యామి లేదా సర్వాత్మ అని క్లియర్ గా చెప్పబడుతుంది. తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్తన. పై లైన్ లో చెప్పిన విధంగా ఈ పరమేశ్వరుడు అనేవాడు సర్వాత్మ, ప్రతి జీవిలోని ఆత్మగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకుని అలాంటి భావాన్ని ప్రకటింపజేసే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణార్థ్ అంటే వినడం గాని, మననార్థ్ అంటే మనం మననం చేసుకుంటూ ఉండడం గాని, ఈ స్తోత్రాన్ని ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానించడం గాని, లేదా ఈ స్తోత్రాన్ని కీర్తన చేయడం గాని, వీటిలో ఏది చేసినా సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః. అప్పుడు అంటే పై విధంగా మనం చేసినప్పుడు సమస్త
సమస్త జీవులతో పాటు నీలో కూడా అంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని నువ్వు ఆ పరమేశ్వరుడి స్థాయికి చేరుకుని దైవత్వాన్ని పొందుతావుట. ఒక్క మాటలో చెప్పాలంటే జీవుడు శివుడవుతాడు. శివోహం అంటే అదే, నేనే శివుణ్ణి అనే స్థాయికి చేర్చగలిగే గొప్ప స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. సిద్ధ్యే తత్పుర నష్టద పరిణతం చైశ్వర్యమవ్యాహతం. అష్ట సిద్ధులు మనకు లభిస్తాయట, ఐశ్వర్యం కలుగుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా మనం చేయాలనుకున్న పనులు జరుగుతాయి.